హాయ్ గైస్ 2018లో రిలీజ్ అయిన మను మూవీ ఇది ఒక సస్పెన్స్ మిస్టరీ అండ్ థ్రిల్లర్గా ఉండే కాన్సెప్ట్ మూవీ. ఒక 3 అవర్స్ అయితే ఉంటుంది. చాలా లెంతీగా తీసుకెళ్లారు. నాకైతే నేను ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే నాకు కొంచెం పర్సనల్గా చాలా బాగా ఇష్టం, ఇంట్రెస్ట్గా కూడా చూస్తా. నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఈ సినిమాలో అయితే అనిపించలేదు. ఎందుకంటే అసలు బేసిక్ ప్లాట్ చెప్తాను. బేసిక్ ప్లాట్ ఏంటంటే హీరో ఒక మంచి యూనిక్ స్టైల్ ఉన్న పెయింటర్ అనమాట. ఇతను వేసే పెయింటింగ్స్ అంటే హీరోయిన్కి చాలా బాగా ఇష్టం, చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ పెయింటింగ్స్ వల్ల వీళ్ళిద్దరు కలుస్తారు, ఫ్రెండ్స్ అవుతారు. ఒక సమ్ టైం వీళ్ళిద్దరూ బార్లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళిద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక ముసలాయన్ని అదే బార్లో కొంతమంది ముగ్గురు వచ్చి కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేస్తూ కొంచెం గొడవ చేస్తూ అతను కొడుతూ ఉంటారు. ఆ ముసలాయనని ఆ ముగ్గురు నుంచి హీరో కాపాడుతాడు. ఆ తర్వాత వాళ్ళకి, ఆ ముసలాయనకి, హీరోకి, ఆ అమ్మాయికి ఏం జరిగింది, అసలు ఏంటి అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తారు, చాలా డల్గా తీసుకెళ్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా క్యూరియాసిటీగా తీసుకెళ్లారు. బట్ సెకండ్ హాఫ్ మరీ మన పేషెన్స్ని చాలా బాగా టెస్ట్ చేస్తారు వీళ్ళు. మరీ అంత స్లోగా తీసుకెళ్లారంటే అంత స్లోగా తీసుకెళ్తారు. మరి నాకు అంతకు అసలు కనెక్ట్ కాలేదు. పర్సనల్గా నా పర్సనల్ ఫీలింగ్ ఇదైతే నాకు అసలు కనెక్ట్ కాలేదు సెకండ్ హాఫ్ అయితే. ఇంకా స్క్రీన్ ప్లే కానీ, సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ లిటరలీ అంత బాగా వర్క్ చేయలేదు అనిపించింది డైరెక్షన్ పరంగా నిజంగా చెప్పాలంటే. నాకైతే పర్సనల్గా చెప్తున్నా, స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా ఓకే ఉంది. కానీ అంతా ఒక ఫ్లాట్లో ఒక రూమ్లో ఎక్కువగా జరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంది అంతా కూడా. కాకపోతే కాన్సెప్ట్కి మరీ వాళ్ళు అనుకున్నది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదేమో అనిపించింది. ఇంకా హీరో పర్ఫార్మెన్స్ కానీ మాట్లాడాలంటే హీరో పర్ఫార్మెన్స్ బాగానే చేశారు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు అనిపించింది. హీరోయిన్ చాందిని కూడా తనకున్న స్పేస్లో చాలా బాగా యాక్ట్ చేసింది. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళకి పెద్దగా ఎక్కువ స్పేస్ అయితే ఉండదు. ఇంకా వీళ్ళతోనే ఒక పర్సన్ రూమ్ రెంట్ తీసుకుని ఉంటాడు, అతను విలను. అసలు ఏం జరిగింది ఏంటంటే సినిమా చూస్తే తెలుస్తుంది. నన్ను అడిగితే ఇంక ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ ఉన్న సినిమా అయితే కాదు. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు 1 టైం ట్రై చేయండి, ఓకేనా. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఇక్కడ పక్కన ఇస్తాను, చూసేయండి. అలాగే నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.